సో ఇక్కడ మనమైతే క్లియర్‌గా చూడొచ్చండి. సెటప్ యాడ్‌సెన్స్ ఫర్ యూట్యూబ్ అని మనకు అయితే చూపించి అక్కడ మనకి రెడ్ కలర్‌లో ప్రాబ్లమ్ అనేది షో అవుతుంది. అంటే మన యూట్యూబ్ ఛానెల్‌కి యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేటింగ్‌లో మనకైతే ప్రాబ్లమ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితే మాత్రం చాలామంది ఎవరు కొత్తగా మానిటైజేషన్ సెటప్ చేసుకునే వాళ్ళలో చాలా మందికి కూడా ఇదే ప్రాబ్లమ్ అయితే వస్తుంది. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? మరి ఇక్కడ మనము గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్‌ని మనం క్లియర్ చేసుకోగలుగుతామా? లేదా? చేసుకోగలిగితే అందులో మనము ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయి? ఏమేం ఆప్షన్స్ ఉంటాయి? అందులో మనం ఖచ్చితంగా ఇవ్వాల్సినవి ఏంటివి? ఇవ్వకూడనివి ఏంటివి? అనేదైతే క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏందంటే ఒక్కసారి గనుక మన గూగుల్ యాడ్‌సెన్స్‌కి ప్రాబ్లమ్ వచ్చింది అంటే మళ్ళీ అదే పర్సన్ డీటెయిల్స్‌తోని మనం గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్‌ని క్రియేట్ చేయలేము. ఒక పర్సన్‌కి ఒక యాడ్‌సెన్స్ అకౌంట్ మాత్రమే క్రియేట్ అయితది. కాబట్టి మనము మీరు గనుక ఛానల్ మోడరేషన్ సెటప్ చేసుకున్నారు అంటే సెకండ్ లెవెలే మనకి గూగుల్ యాడ్‌సెన్స్ క్రియేటింగ్ అంటది. దాన్ని మనము క్లియర్‌గా చేసుకోలేదనుకోండి అంతేగా మళ్ళీ మీ ఐడీతోని గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. అప్పుడు మీరు చాలా సఫర్ అవ్వాల్సొస్తది. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నారనుకోండి మీ ఛానల్ మోడరేషన్ అయిన తర్వాత ఏది మీరు మానిటైజేషన్ అయ్యి అప్లై అన్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని ఓకే చేసుకున్నాక సెకండ్ స్టెప్పే మనకి గూగుల్ యాడ్‌సెన్స్ క్రియేటింగ్ అని అంటది. సో దీని ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది మనకి పర్ఫెక్ట్‌గా క్రియేట్ అయితేనే మనం యూట్యూబ్ ద్వారా సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా సో ఇక్కడ నుంచెల్లి ఇచ్చిన మన బ్యాంక్ డీటెయిల్స్‌లోనే మన బ్యాంక్ అకౌంట్‌లో మనీ అనేది వచ్చేస్తే అక్కడి నుంచెల్లి మనకు ఇక మనం డబ్బులు అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగా మనకి ఈ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఇది ఇలా ప్రాబ్లమ్ వచ్చింది. సెటప్ అని చూపిస్తుంది. కిందనైతే మనకి 2 ఆప్షన్స్ ఇస్తున్నాయి. మధ్యలో బ్లూ కలర్‌లో లెర్న్ మోర్ అని మాత్రమే చూపిస్తుంది. సో లెర్న్ మోర్ మీద క్లిక్ చేస్తే దాన్ని ఎలా వన్ బై వన్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఈ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి 2 తీరులైతే అవకాశాలు ఇచ్చిర్రు. ఫస్ట్ వచ్చేసి ఫిక్స్ ఏ యాడ్‌సెన్స్ అని ఒకటైతే చెప్తుంది. రెండోది వచ్చేసి చేంజ్ అకౌంట్ అని చెప్తుంది. సో ఫిక్స్ అని అంటే ఇంతకు ముందుకు మనం ఆల్రెడీ ఇచ్చిన గూగుల్ అకౌంట్‌లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇక్కడ మనకు ఫిక్స్ ఏ యాడ్‌సెన్స్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఆల్రెడీ ఇంతకు ముందుకున్న అకౌంట్‌ని మనం ఇక్కడ లింక్ చేసేసి ఈజీగా మనం అయితే వెళ్ళిపోవచ్చు. అలా కాదు అంటే మనం ఏం చేయాలి ఇక్కడ చేంజ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో చాలా మందికి ఇప్పుడు మెయిన్‌గా ప్రాబ్లమ్ అనేది ఇక్కడ నుంచెలే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్‌ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోకుండా చేంజ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నుంచెల్లి మనకి ప్రతి స్టెప్ కూడా మనకి చాలా అవసరము. అనవసరంగా మనం ఎక్కువ క్లిక్ చేయకూడదు. అలాగే కొన్ని డీటెయిల్స్‌ని ఇవ్వకూడదు. కొన్ని డీటెయిల్స్‌ని మనము కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటది. అలాగే మనకి ఒక పర్సన్‌ని మిస్ అయిపోయిందనుకోండి. సో మరి దాని మీదనే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటదా? లేకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అనే ఒక క్లారిటీ కూడా మీకు నేను వీడియోలో ఇస్తాను. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచెల్లయితే సో మనం వైటీ స్టూడియో దగ్గర దీన్ని చెక్ చేసుకున్నాము. ఇక్కడ మనము చేంజ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు మీరు బ్రౌజర్‌లో ఆల్రెడీ మీ ఛానల్ లాగిన్ అయ్యి ఉన్నారు అంటే మీరు యూట్యూబ్ ఛానల్ లాగిన్ అయిన తర్వాత సైడ్‌కి మనకి మానిటైజేషన్ బటన్ ఉంటది కదా! ఆ మానిటైజేషన్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే యాజ్ టీజ్‌గా ఇప్పుడు మనకి ఇందాక ఎలా అయితే మనకి గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ ప్రాబ్లమ్ ఉంది. దాన్ని ఫిక్స్ చేసుకోండి. లేదంటే చేంజ్ చేసుకోండి అని చూపిస్తది కదా! అలాగే మనకి ఇక్కడ కూడా సేమ్ చూపిస్తది. పైనేమో మన టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని ఓకే అయిందని చూపిస్తుంది. సెకండ్‌కి 2 ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో రెండిట్లలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే చేంజ్ అకౌంట్ అనే ఆప్షన్‌ని మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం మీరు నిదానంగా ఉండండి. ఫాస్ట్‌గా క్లిక్ చేయడానికి చూడకండి. ఎందుకంటే మనం టచ్ చేసే సమయంలో ఎన్నో క్లిక్ అయితే ఉంటాయి. సో మనము చేంజ్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే మన జీమెయిల్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. ఏది మన యూట్యూబ్ ఛానల్ జీమెయిల్ అనేది వెరిఫికేషన్ అడుగుతుంది. అది మనము వెరిఫై ఇట్స్ మీ అని మనమైతే క్లిక్ చేసుకొని ఓకే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనకి వెరిఫై ఇట్స్ యూ అని ఉంటుంది. ఓకే అని అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. సో మీకు ఇంతకుముందుకు ఏమైనా గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ ఉందా? లేదా? అని అడుగుతుంది. సో మీరేం చేయాలి? నో ఐ డోంట్ హావ్ గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ అనే సెకండ్ ఆప్షన్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు దీనికంటే ముందే ఏది మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్‌సెన్స్‌ది మీరు ఇంతకుముందు క్రియేట్ చేసిన దాన్ని బట్టి ప్రాబ్లమ్ ఉంది కదా! మీ ఇంతకుముందుకు క్రియేట్ చేసిన అక్కడ సబ్మిట్ చేసిన జీమెయిల్ ఏంటి అనేది మీకు తెలిస్తేనేమో ఓకే. తెలియదు అనంటే చేంజ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఎవరి నేమ్ ఇచ్చారు అనేది మీకు తెలుస్తది. సో ఆ నేమ్ ఎవరితో అయితే ఉందో ఆ నేమ్‌తోని సంబంధం లేకుండా ఇంకొక వ్యక్తితోని మీరు ఒక న్యూ జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకోండి. అంటే నంబర్ కూడా వాళ్ళదే ఉండాలి. ఇప్పుడు నంబర్ అంటే మీకు తెలుసు మనం ఫోన్ నంబర్ తీసుకున్నామంటే మన ఆధార్ ఇస్తాం కదా! అలాగా ఇంకొక పర్సన్‌ది అక్కడ ఉన్న పర్సన్‌ది చాలా వరకి మీదే అయి ఉంటది. సో మీది ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇంకెవరిదైనా. సో మీ వైఫ్‌ది గానీ, హస్బెండ్‌ది గానీ లేదంటే మీ మదర్ అండ్ ఫాదర్స్ ఉంటారు ఇలా కదా! అలాంటి వాళ్ళది
వాళ్ళ నెంబర్తోని క్రియేట్ చేసిన ఒక జీమెయిల్. సో ఆ జీమెయిల్ కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అంటే వాళ్ళ నేమ్తోనే క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు నా ఆధార్ కార్డులో నా నేమ్ అంబాల శ్రీలత అని ఉంటుంది ఫుల్ నేమ్. సో అలాగా ఫుల్ నేమ్ క్లియర్తోని మీరు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసి ఉన్న తర్వాతనే మీరు చేంజ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని ముందుకు రండి. మీరు మధ్యలోకి వచ్చిన తర్వాత చేంజ్ చేయడానికి అయితే ఉండదు. మళ్ళీ ఇక్కడ మనం స్టక్ అయిపోయినామంటే ప్రాబ్లం అయిపోతూ ఉంటాయి. ఇది మనకి హెవీగా అవకాశాలు ఇవ్వదు యూట్యూబ్. అది ఇస్తే సింగిల్గా లేదంటే డబుల్గా, అంతేగాని మూడోసారికి ఉండదు, టోటల్గా ఛానలే పోతుంది. కాబట్టి అలా క్రియేట్ చేసుకున్న ఉన్న జీమెయిల్, న్యూ జీమెయిల్ ఏదైతే ఉంటుందో ఆ జీమెయిల్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్ది కాదు, కొత్త జీమెయిల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లెట్స్ గెట్ యూ స్టార్టెడ్ అని గూగుల్ యాడ్సెన్స్ యూట్యూబ్ అని పైన చూపిస్తుంది. దీన్ని స్టార్ట్ చేయండి అని చూపిస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ మనం మన యూట్యూబ్ ఛానల్ని వెరిఫై చేసుకున్నాం కాబట్టి దాని తరపున గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది వేరే జీమెయిల్తోనే క్రియేట్ అవుతుంది అని మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకి మన కంట్రీని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మన ఇండియా కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మన గూగుల్ యాడ్సెన్స్లో ఏ మిస్టేక్ చేసినా సరే మళ్ళీ ఆ ఐడితోని మనకి ఇంకొక అకౌంట్ క్రియేట్ అవ్వదు. అప్పుడు ఇంకొక పర్సన్ది తీసుకోవాలి. అలా ఎన్ని ఛాన్సెస్ ఇస్తాయో నాకైతే తెలియదు కాబట్టి స్టార్టింగ్ అప్పుడే మీరు క్లియర్గా ఉండండి. మనము మన కంట్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని సెలెక్ట్ చేసుకొని సెటప్ అకౌంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇదంతా కూడా చిన్నగా లోడింగ్ అయితే ఉంటుంది. మనం ప్రతి ఒక్కరము సిస్టంలో చేయలేము. 99% ప్రతి ఒక్కరు మొబైల్లో యూజ్ చేస్తారు కాబట్టి మీకు మొబైల్లోనే చెప్తున్నాను. హెవీగా ఎక్కడ కూడా దబ్బ క్లిక్ చేయొద్దు, నిదానంగా ఉండాలి. సో ఇక్కడ మనకి వేరే పేజ్ ఓపెన్ కాగానే ఫస్ట్ దాన్ని డెస్క్టాప్ సైట్ ఆన్ చేసిన తర్వాతనే అక్కడ మనం ఏమేమైతే డీటెయిల్స్ కావాలో అక్కడ అడిగిన దాన్ని బట్టి మనం డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. సో వితౌట్ డెస్క్టాప్ సైట్ మనకి ఏది కూడా సెండ్ అవ్వదు. అప్పుడు మనకి అయ్యో ఏమైంది అనుకుంటాం. కాబట్టి క్లియర్గా చూసుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే డెస్క్టాప్ సైట్ ఆన్ అయిన తర్వాత మనం ఇంతకుముందుకు ఇచ్చిన మన ఐడి నెంబర్ చూపిస్తుంది, మన కంట్రీ చూపిస్తుంది. అక్కడ నుంచి మనం ఏం చేయాలి, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనగానే మళ్ళీ మనకి ఇక్కడ సైడ్కి సెటప్ అకౌంట్ అని మళ్ళీ అడుగుతుంది. మనల్ని బ్లూ కలర్లో హైలైట్గా కనిపిస్తూ ఉంటాయి మనం క్లిక్ చేయాల్సిన ఆప్షన్స్ కూడా. మళ్ళీ ఇక్కడ మీరు సెటప్ అని క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అడుగుతుంది. సో కస్టమర్ అంటే ఇప్పుడు మీరు జీమెయిల్ క్రియేట్ చేశారు కదా, సో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పైన వాళ్ళ నేమ్, ఇందాక చెప్పాను కదా జీమెయిల్ క్రియేటింగ్లో కూడా వాళ్ళ ఫుల్ నేమే ఉండాలని, సేమ్ అదే విధంగా ఇక్కడ ఫుల్ నేమ్ ఉండాలి. ఇంకొక మిస్టేక్ చేయకూడదు ఏంటిది అని అంటే మీరు ఇప్పుడు నేమ్ ఏదైతే క్రియేట్ చేశారో అదే నేమ్ యాజ్ యూజువల్గా పాన్ కార్డ్లో కూడా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆ పర్సన్కి ఇది ఉందా లేదా అనేది కూడా మీరు క్లారిటీగా అయితే చూసుకోవాలి. దాన్ని బట్టి మనం అక్కడ ఉన్న ఫుల్ నేమ్ అనేది ఫస్ట్ ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. అలాగే మన అకౌంట్ టైప్ కూడా ఇండివిజువల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఉన్న తర్వాత ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. కంపల్సరీగా మన అడ్రస్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఎందుకంటే మీకు తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఓకే అవ్వాలంటే లాస్ట్ స్టేజ్లో మనకి ఒక పిన్ అనేది వస్తుంది, వెరిఫికేషన్ పిన్. ఆ పిన్ మనం ఇక్కడ ఎంటర్ చేసే అడ్రస్కి మాత్రమే వస్తుంది. మనం తప్పుగా ఇచ్చామనుకోండి సో అది మిస్ మ్యాచింగ్గా ఉంటుంది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళదు, మనకు అనేది రిసీవ్ అవ్వదు. కాబట్టి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి అడ్రస్. సో మనకు క్లారిటీగా కావాలంటే మన ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్లో మన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి, మన అడ్రస్ ప్రూఫ్. అదే మీరు యాజ్ డీజ్గా ఇచ్చేసేయండి విత్ పిన్ కోడ్. అలాగే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ అని అంటే మీరు చాలా వరకు ఆప్షనల్ అని మీరు అనుకుంటారు, కానీ ఆ మొబైల్ నెంబర్ని కూడా ఇచ్చేసేయండి. ఎందుకనంటే కొన్నిసార్లు మనకి అడ్రస్ కొంచెం అటు ఇటు ఏదైనా తెలియకపోయినా కూడా మనకి నెంబర్ కాల్ చేస్తుంటారు కాబట్టి అలా కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనము ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మనం ఇదంతా కూడా క్లియర్ చేస్తున్నామో వాళ్ళని అయితే డీటెయిల్స్ అడుగుకుంటూ మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసాం. మనం పిన్ కోడ్తో సహా మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మనం ఇక్కడ కింద మనకి ఆప్షన్ అయితే ఏముంది, కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే కనిపిస్తుంది కదా, క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి రీడైరెక్టెడ్ టు యూట్యూబ్ అనేది చూపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మనం ఫ్యూ సెకండ్స్ ఆగినామంటే అది ఆటోమేటిక్గా లోడింగ్ చేసుకుంటుంది. లోడింగ్ చేసుకొని మన యూట్యూబ్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. సో ఇలా అయింది అని అంటే మరి దాని తర్వాత ఇంకేం ప్రాసెస్ లేదంటే ప్రస్తుతానికి మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఏ పర్సన్, సో ఆ పర్సన్ యొక్క నేము అడ్రస్ ఏంటి అనే డీటెయిల్స్ని మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయగానే ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్ అనేది మనకి రెడ్ కలర్ మార్కులో లేకుండా ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే నిజంగానే ఈ పర్సన్ డీటెయిల్స్ మీద ఇంకొక యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇంకొక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అయ్యి లేదు కదా, అవన్నీ కూడా ఫుల్ చెకింగ్ జరుగుతుంది. ఎలాంటిది లేదు, అంతా
ఆ పర్సన్ డీటెయిల్స్ అంతా కూడా క్లియర్గానే ఉన్నాయి అంటే మనకు ఆటోమేటిక్గా ఒక 12 అవర్స్ కానీ లేదంటే 24 అవర్స్లో కానీ మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయి మనకి థర్డ్ స్టేజ్ గెట్ రివ్యూ అని ఉంది కదా మన ఛానల్ రివ్యూకి, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనము క్లిక్ చేయాల్సిన అవసరం అనేది ఏది కూడా ఉండదు. సో ఇన్ కేసు మీరు ఇంతకుముందుకు చెప్పిన పేజీలో కనుక మీరు ఎక్కడైనా మీ డీటెయిల్స్ కనుక పొరపాటున ఇచ్చిండ్రు అనుకోండి, సో అప్పుడు మళ్ళీ మనకి ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్ ఎలా అయితే మనకి చూపించిందో రెడ్ కలర్లో ఫిక్స్ చేసుకోండి మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ని అని, మళ్ళీ అలానే షో చేస్తుంది. సో మనకి ఎక్కువ అవకాశాలు అయితే ఇవ్వదు యూట్యూబ్, కాబట్టి మీరు క్లియర్గా వీడియో మొత్తం చూసి సో పర్సన్ ఎలా ఉండాలి, ఆ పర్సన్కి ఇంకా ఏమేమి కార్డ్స్ ఉండాలి, ఎలాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలని మీకు తెలిసింది కదా. ఇలా ఉన్న పర్సన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని చేంజ్ అకౌంట్ అనేది అనుకుంటూ మీరు వెళ్ళిపోయారనుకోండి, ఇమీడియట్గా మీకు 24 అవర్స్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత మనం యూట్యూబ్ ఛానల్ వీళ్ళది లాగిన్ అయినప్పుడు కూడా మనమైతే క్లియర్గా చూడొచ్చు. సో సెకండ్ స్టేజ్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ అనేది రివ్యూకి వెళ్తుంది. సో రివ్యూలో ఇక మన ఛానల్లో ఉన్న వీడియోస్ అంతా కూడా మీ ఓన్ ఒరిజినల్ కంటెంట్ అంటే అది కూడా ఆటోమేటిక్గా 24 అవర్స్లో ఓకే అయిపోయిందంటే నెక్స్ట్ డే నుంచి మీ ఛానల్ ఎర్నింగ్స్ అనేది మీకు డాష్ బోర్డ్ దగ్గర మనం లాగిన్ అవ్వగానే అంటే వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మన ఎర్నింగ్స్ ఎంత అయిపోయినాయి ఏంటి అనే క్లియర్ డీటెయిల్స్ అంతా కూడా ఇస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మన గూగుల్ యాడ్సెన్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏది కూడా ఉండదు. సో మెయిన్ ప్రాబ్లం అందరికీ ఇదే వస్తుంది కాబట్టి క్లియర్గా ఈ వీడియోతోని పూర్తిగా మీ అందరి ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది నేనైతే నమ్ముతున్నాను. సో ఇలా చేసిన తర్వాత కూడా మీకు ఇంకేదైనా క్రిటికల్గా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే తప్పకుండా మీ ప్రాబ్లం ఫోటోని అయితే షేర్ చేస్తూ ఉండండి. ఇవ్వాల్సిన సజెషన్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.